కానీ మీరు రెవ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు అసలు. చూస్తుండ్రు కదా ఎలా ఉందో ఎగ్జాస్ట్ సౌండ్, అసలు సూపర్బ్. అండ్ హాండా is renowned for manufacturing perfect motorcycles అండి. Hello there guys, this is Sosif Ahmed and నేను మీ వారంగల్ బైకర్. సో ఇవాళ మనం రివ్యూ చేయబోయేది ఇండియాస్ #1 500cc motorcycle. Well, it is the Honda NX500. సో ఇవాళ మనం రివ్యూ చేయబోయే మోటార్సైకిల్ ఇదే. వెల్, ఇది మనం గనక చూసుకుంటే ఇట్స్ నథింగ్ లెస్ దాన్ అ సూపర్ మెషిన్. ఇక్కడ గురించి మనం గనక చూసుకుంటే రైట్, బైక్ లుక్ ఇట్స్ జస్ట్ అమేజింగ్. కాకుంటే ఈ బైక్ మనం రివ్యూ చేసి ఈ బైక్ గురించి ఎక్కువ తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది Honda NX500. Yes, smoothness is on another level. जैसा आप सुन सकते हैं, काफ़ी रिफाइंड. ఇక్కడ ఏంటంటే ఇట్స్ జస్ట్ అన్ ఎంట్రీ లెవెల్ అడ్వెంచర్ బైక్. దీనిపైన మనకు ట్రాన్స్ ఆల్ప్ ఉన్నాయి, వేరే బైక్స్ కూడా ఉన్నాయి, గోల్డ్ వింగ్, హోండా CBR 1000, CB 650, రైట్, CBR 650 అన్నీ ఉన్నాయి. కానీ మనం ఇవాళ రివ్యూ చేసేది Honda NX500. సో దీని గురించి మనం కనుక మాట్లాడుకుంటే ఈ బైక్ హోండా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాకి పంపిస్తుంది. సో ఇది CKD, కంప్లీట్ నాక్ డౌన్ యూనిట్ అని అంటాం మనం. మామూలుగా బైక్స్ డైరెక్ట్గా ఇంపోర్ట్ కాకుండా పార్ట్స్లలో ఇండియాకి ఇంపోర్ట్ అయ్యి అసెంబుల్ అవుతాయి, దానివల్ల ట్యాక్స్ రెడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం కనుక మాట్లాడుకుంటే చూడడానికి హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ లాగా ఉంది, కానీ దిస్ ఇస్ ప్రిడామినెంట్లీ అ టూరింగ్ మోటార్ సైకిల్. సో మనం కనుక దీని గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ముందు USD సస్పెన్షన్ వస్తుంది విత్ 150 mm ఆఫ్ ట్రావెల్ ఇన్ ద ఫ్రంట్, అండ్ వెనుక కనుక మనం చూసుకుంటే మోనోషాక్ వస్తుంది. ఇట్ హ్యాస్ అ ట్రావెల్ ఆఫ్ 135 mm. ఆల్ రైట్, నా ముందు ఇక్కడ మనకి డ్యూయల్ డిస్క్స్ వస్తాయి, రైట్. ముందు దీనికంటే ముందు వచ్చే మోడల్ CB 500కి మనకి ఒకటే డిస్క్ వచ్చేది. సో దిస్ మోడల్ గెట్స్ డ్యూయల్ ఫ్రంట్ డిస్క్స్, పెటల్ డిస్క్స్ అనమాట, రైట్, విత్ these are hubless, okay, hub ఉండదు దీనికి, ఓకే, విత్ డ్యూయల్ ఛానల్ ABS as స్టాండర్డ్. తర్వాత మనం కనుక చూసుకుంటే ఈ బైక్ సీట్ హైట్ అయితే ఇట్స్ 830 mm. సో యావరేజ్ హైట్ రైడర్స్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. పీపుల్ ఆర్ అరౌండ్ హూ ఆర్ అరౌండ్ 5'10", వాళ్ళకైతే ఎక్కువ ఇబ్బంది ఉండదు. నా హైట్ 5'10", సో నాకైతే నేను ఫ్లాట్ ఫుట్ చేయగలిగాను బైక్ మీద, రైట్. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ కనుక మనం చూసుకుంటే ఇట్స్ 181 mm, అయితే డీసెంట్గా ఉంది. మనం హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ ఇట్స్ నాట్ రికమెండెడ్, కానీ టూరింగ్ మాత్రం సూపర్బ్గా చేయొచ్చు, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ మోటార్ సైకిల్, the crux, right. It comes with 471cc liquid cooled DOHC engine which generates 47 bhp of power and 43 Newton meters of torque. ఇక అదిరిపోతుంది అది ఉంటే, రైట్. తర్వాత మనకు 6-speed గేర్ బాక్స్ వస్తుంది, రైట్. దీని వెయిట్ గనక గురించి మనం మాట్లాడుకుంటే ఇట్స్ 196 kgs. అండ్ ట్యాంక్ చాలా పెద్దగా ఉంది బైక్ది. యాక్చువల్గా 17.5 లీటర్స్ అండి, ఓకే, 17.5 లీటర్స్ ట్యాంక్ వస్తుంది. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ ఇట్స్ 17.5 లీటర్స్. అండ్ మనకి ఆల్ LED ఎక్విప్మెంట్ వస్తుంది. మనం కనుక చూసుకుంటే హెడ్ ల్యాంప్ కూడా LED, ఇండికేటర్స్, టేల్ ల్యాంప్ అండ్ వెనక ఇండికేటర్స్ కూడా LED ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే బ్రేక్ లివర్ ఇక్కడ ఉన్నది, ఇట్స్ యాక్చువల్లీ అడ్జస్టబుల్, రైట్. క్లచ్ లీవర్ అయితే అడ్జస్టబుల్ లేదు, బట్ బ్రేక్ లీవర్ ఇస్ అడ్జస్టబుల్, ఆల్ రైట్. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది బైక్కి. సో దిస్ ఇస్ గోయింగ్ టు ఎయిడ్ ఇన్ సూపర్ స్మూత్ క్లచ్ మేనేజ్మెంట్. అండ్ తర్వాత మనం మాట్లాడుకుంటే మైలేజ్, ఇప్పుడు చాలామంది 500cc బైక్ ప్యారలల్ ట్విన్ డబుల్ సిలిండర్ బైక్ కదా. సో దీనికి ఎంత మైలేజ్ అంటే మామూలుగా 25 to 27 ఈజీగా వస్తుంది మీకు సిటీలో, రైట్. తర్వాత మనం మాట్లాడుకుంటే ముందు మనకు రైట్ 110 mm టైర్ విచ్ ఈజ్ 19 inch, వెనుక కనుక చూసుకుంటే 160 mm టైర్ 17 inch. సో ఇవి డన్లప్ టైర్స్ చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఈ బైక్ మామూలుగా మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది, ఓకే. సో I'll just make you hear the exhaust note. And అద్దాల గురించి అయితే మాట్లాడుకుంటే దీస్ ఆర్ వెరీ వైడ్ అండ్ వెనక్కి ఏమైందో చాలా క్లియర్గా కనబడుతుంది మనకి, రైట్. సో లెట్స్ స్టార్ట్. సో యూ గెట్ TFT డిస్ప్లే,
హాండా అని ఇట్లా డిస్ప్లే అవుతుంది దాంట్లో. అండ్ యూ ఆల్సో హ్యావ్ ద వాయిస్ కంట్రోల్ సిస్టమ్. ఇక్కడ కాల్స్ అవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు, రైట్. అండ్ ఇక్కడ నుంచి మీరు మేనేజ్ కూడా చేయొచ్చు ఇది, రైట్. బటన్స్ అక్కడ ప్రెస్ చేస్తే అన్నీ చేంజ్ అవుతున్నాయి, రైట్. సో ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్కి ఒక సెపరేట్ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు, రైట్. అండ్ హార్న్ కనుక చూసుకుంటే కొంచెం తక్కువనే ఉంది సౌండ్. సో నేను బండి స్టార్ట్ చేస్తాను. మనకు హజార్డ్ స్విచ్ కూడా వస్తుంది, ఇంజిన్ కిల్ స్విచ్ కూడా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఎగ్జాస్ట్ సౌండ్ ఇట్స్ క్వైట్ సింపుల్, రైట్. కానీ మీరు రెవ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు అసలు. చూస్తుండ్రు కదా ఎలా ఉందో ఎగ్జాస్ట్ సౌండ్, అసలు సూపర్బ్. అండ్ హాండా ఈజ్ రినోన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఫెక్ట్ మోటార్ సైకిల్స్ అండి. మనం వేరే బ్రాండ్స్ బెనెలీ, హ్యోసంగ్ అవి చూసుకుంటే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బైక్స్లలో. నాకడ హ్యోసంగ్ కామెట్ ఉంది, దాంట్లో అయితే ప్రాబ్లమ్స్ లేవు. కానీ వేరే కొంచెం రఫ్గా వాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ హాండాలో ఏంటంటే క్వాలిటీ మీద వీళ్ళు చాలా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఒక అబ్బాయి నాకు ఏం అడిగాడంటే దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ తోటి లైక్ హిమాలయన్ తోటి కంపేర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ యూ కెన్ కంపేర్. హిమాలయన్ కొంచెం తక్కువ ధరలు ఉంది, కానీ దీనిలాంటి క్వాలిటీ, దీనిలాంటి పవర్, దీనిలాంటి లాంగ్ లాస్టింగ్ లైఫ్ హిమాలయన్కి ఉండదు. హిమాలయన్ 450కి ఇప్పుడే షాసీ అనేది మొన్న 2 బైక్స్కి ఇరిగింది. ఓకే, హాండాల మీద అది ఏ కేసు చూడరు మామూలుగా. ఎందుకంటే క్వాలిటీ is like predominantly focused, right, by these companies such as Honda, మీరు Kawasaki ఏవైనా తీసుకోండి. Japanese companies are way ahead in terms of technology, build quality and reliability. మీరు కన్ను మూసి భారతదేశం మొత్తం తిరగచ్చి బైక్ మీద, వేరే దేశాలు కూడా తిరగచ్చండి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, ఆల్ రైట్. అండ్ ఇక్కడ పిలియన్ మనం సీట్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా ఇట్స్ క్వైట్ వైడ్ అండి, రైట్. మరీ అంత సన్నగా కూడా లేదు, రైట్. రైడర్ అండ్ పిలియన్ లైక్ ఇట్ విల్ బి లైక్ గుడ్ సపోర్ట్. అండ్ ముందు సస్పెన్షన్ కనుక మనం మాట్లాడుకుంటే ఇట్స్ ఫ్రమ్ షోవా, రైట్, యాజ్ యూ కెన్ సీ హియర్, రైట్. ఆల్ రైట్. అండ్ మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు యూ కెన్ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, ఆల్ రైట్. వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంకేమైనా రివ్యూస్ కావాలంటే నాకు చెప్పండి, ఐల్ ట్రై రివ్యూయింగ్ దెమ్. సో దిస్ ఈస్ ది వరంగల్ బైకర్ సైనింగ్ ఆఫ్. రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ పీపుల్ అండ్ గుడ్ బై. సో ఈ బైక్ మీద మనం ఈజీగా 1000 నుంచి 1100 కిలోమీటర్స్ టూర్ చేయొచ్చు ఒక రోజులో. దాని తర్వాత ఓవర్టేకింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఉంది బైక్ మీద. ఎందుకంటే మనకు ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంది, రైట్, 500cc. సో నేను చాలా వరకు లైక్ చాలా పెద్ద పెద్ద కార్స్కి అండ్ ట్రక్స్కి ఐ వాజ్ ఏబుల్ టు లైక్ ఓవర్టేక్ దెమ్ వెరీ ఈజీలీ. అండ్ ఇక్కడ ఇంకొక చాలా కామన్ క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటంటే క్రూజింగ్ స్పీడ్ మనం ఏం మెయింటైన్ చేయొచ్చు ఈ బైక్ మీద. వెల్ పీపుల్, అది మీ మీద డిపెండ్ అవుతుంది. కానీ నేను ఈ బైక్కి దాదాపు ఒక 70 కిలోమీటర్స్ నడిపాను ఇవాళ, 70 కిలోమీటర్స్. అయితే 5th గేర్లో మీరు ఈజీగా 120 మొత్తం రోజు నడపచ్చు, రైట్. 6th గేర్లో మీరు 140 ఆల్ డే లాంగ్ క్రూజ్ చేయొచ్చు. కానీ ఆ స్పీడ్స్ నేను రికమెండ్ చేయను. సో 5th గేర్లో దాదాపు 90 to 100 స్పీడ్ మెయింటైన్ చేయండి, దాట్స్ మోర్ దెన్ ఎనఫ్, ఆల్ రైట్. కానీ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే రెగ్యులేషన్స్ బ్రేక్ చేయకుండా మీరు 80లోనే నడపండి, రైట్. సో అది. సో మామూలుగా మనం కనుక చూసుకుంటే మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ మన భారతదేశంలో ఎక్కువ హైవేస్లో 80 ఉంది. సో రైడ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 ఇన్ 4th గేర్, దట్ ఈస్ ది బెస్ట్ స్పీడ్. సో Honda NX 500 ఆన్ రోడ్ ప్రైస్ కనుక మనం మాట్లాడుకుంటే ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మన తెలంగాణలో ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 5.9 to 5.95 lakhs, రైట్. ఇప్పుడు 12% రోడ్ ట్యాక్స్ అంటే దాదాపు ఒక 70,000 దాకా అవుతాయి, 72,000. ఇన్సూరెన్స్ ఒక 70,000. సో మొత్తం కలిపేసి నాకు తెలిసినంత వరకు ఈ బైక్ ఇట్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 7.4 lakh ఆన్ రోడ్. ప్రైసెస్ చేంజ్ కూడా అవ్వచ్చు, పెరగచ్చు కూడా, తగ్గచ్చు కూడా. సో వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ దెమ్ డౌన్ బిలో. సో దిస్ ఈస్ ది వరంగల్ బైకర్. గాడ్ బ్లెస్ యూ, రైట్ సేఫ్, టేక్ కేర్ అండ్ గుడ్ బై. అండ్ ఆల్వేస్ wear a helmet. Goodbye.